రత్నాషధి. త్రిజట అఘోరి దగ్గరనుంచి బయలుదేరాక చాలా కాలం తాంత్రిక సాధనలలో గడిచింది. పాములను వశం చేసుకుని మెడలో వేసుకోవటం, మనుషులను సమ్మోహితులను చేసి పనులు చేయించటం, ఇలాంటివి చేస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లోనే సీతారామస్వామి పరిచయం కలిగింది. ఆ పరిచయంతో నా ఆలోచనలే మారిపోయాయి. సీతారామస్వామి పరమ వైష్ణవులు. దుగియారి గ్రామంలోని రామమందిరంలో ప్రధాన అర్చకుడు. ఆ గ్రామం చాలా పెద్దది. అక్కడి రామమందిరం కూడా చాలా ప్రసిద్ధమైనదే. ఆ మందిరంలో అందమైన శ్రీరామచంద్రుని విగ్రహం ఉంది. నేను తిరుగుతూ దుగియారి గ్రామానికి చేరుకుని ఆ మందిరంలో మకాం వేశాను. మందిరంలో ఒక పక్క అతిథి గృహాలున్నాయి. వాటిలో నేను ఉన్నాను. 3వ రోజో 4వ రోజో ఆలయంలో సాయంత్రం హారతి అయిపోయాక సీతారామస్వామి బయటకి వెడుతుంటే నేను ఆయన వెంట వెళ్లాను. దోవలో నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నా పర్యటన లక్ష్యాన్ని వివరించాను. అప్పటికి ఆయన ఇల్లు చేరుకున్నాము. తాంత్రిక ప్రక్రియ ప్రసక్తి వచ్చేసరికి నేను 2-3 ప్రక్రియలు చేసి చూపించాను. వాటిలో ఒకటి స్వామీజీ ఇంటిలోని అందరినీ సమ్మోహితులను చేయటం. ఆయన ఎదుటనే ఆయన భార్యను, కొడుకును, సోదరుని సమ్మోహితులను చేశాను. నేను ఏమి చెబితే అది చేశారు వారు. ఆయన ఇదంతా చూస్తూనే ఉన్నారు. కాని ఆయన ముఖంలో ఎలాంటి మార్పు లేదు. వారిని తిరిగి స్వస్థలను చేశాక స్వామీజీ లేచి, అలా బయటికి వెడదాం రండి అంటూ ముందుకు నడిచారు. నేను ఆయన వెంట బయలుదేరాను. గ్రామం వెలుపల మైదానంలో ఆయన ఒకచోట కూర్చుని, నువ్వు నీ భవిష్యత్తు గురించి ఏమీ ఆలోచిస్తున్నావు అని ప్రశ్నించారు. నేను ఏ సమాధానము చెప్పకపోవటంతో ఆయనే మళ్లీ ఇలా అన్నారు. ఆ తాంత్రిక ప్రక్రియలలో కాలాన్ని గడపటం అంటే జీవితాన్ని వ్యర్థం చేసుకోవటమే. నీ జీవితం ఇలాంటి చిన్న చిన్న సిద్ధుల కోసం కాదు. నువ్వు జ్యోతిషంలో పరిపూర్ణ శ్రద్ధ చూపాలి అన్నారు. తరువాత గంటన్నర మాట్లాడుకున్నాం. ఆ సంభాషణ సారాంశమేమిటంటే, ఆయనకు ఈ తాంత్రిక విద్యలు నేర్చుకోవాలని ఉంది. అవి నేర్పినందుకు బదులుగా ఆయన నాకు జ్యోతిషం, ఆయుర్వేదం బోధిస్తారు. స్వామీజీ చికిత్సారంగంలో అద్వితీయులు. ఆ విషయం తరువాత కానీ తెలియలేదు. రత్న ఔషధ రంగంలో ఆయన నిస్సందేహంగా సాటిలేనివారు. ఈ మాట చెప్పటానికి నేను ఏమీ సంకోచించను. స్వామీజీ చికిత్స చేసే విధానం అద్భుతంగా ఉంటుంది. ఆయన రోగి చేతిని లేదా జాతక చక్రాన్ని చూసి గ్రహాలు, దశలను బట్టి చికిత్స చేసేవారు. స్వామీజీ గడప తొక్కిన ఏ రోగి అయినా మరణించడం జరగదనే ప్రసిద్ధి ఉండేది. ఎంత గడ్డు రోగాలనైనా నెలన్నరలో ఆయన పోగొట్టేవారు. ఒక విశేష ప్రక్రియతో 9 గ్రహాలకు సంబంధించి సూర్య, చంద్ర, కుజ ఘుటికలు, మాత్రలు తయారు చేసేవారు. అంతేకాదు 2 ప్రక్రియలు కలిపి శనిరాహు ఘుటికలు, కుజ గురు ఘుటికలు కూడా తయారు చేసేవారు. అలాగే 3 గ్రహాలు, 5 గ్రహాలకు కలిపి కూడా మాత్రలు తయారు చేసేవారు. వాటిలో ప్రధానమైనది నిష్పత్తి. ఆ నిష్పత్తిలో తేడాలతో ప్రభావంలో తేడాను సాధించేవారు. గ్రహాలకు సంబంధించి తయారు చేసే మాత్రలకు సంబంధించిన జ్ఞానాన్ని నేను పాఠకుల నుంచి దాచదలచుకోలేదు. ఆ మాత్రలను తయారు చేసే విధానం ఇది. ఏ గ్రహానికి సంబంధించిన మాత్రలను తయారు చేయాలనుకుంటే ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని తీసుకోవాలి. సూర్యునికి మాణిక్యం, చంద్రునికి ముత్యం, అలాగే ఇతర గ్రహాలకు కూడాను. ఆ రత్నం 3 నుంచి 7 కేరట్ల వరకు ఉండాలి. ప్రామాణికమైనది, పరిశుద్ధమైనది అయి ఉండాలి. కాంతిమంతంగా, జ్యోతిష్యరీత్యా దోషరహితంగా ఉండాలి. తరువాత ఒక సీసా తీసుకుని దానిని స్వచ్ఛమైన ఆల్కహాలుతో కడగాలి. తరువాత సీసాలో 2 గ్రాముల ఆల్కహాలు పోసి దానిలో ఆ రత్నాన్ని వేసి కార్క్ బిగించాలి. తరువాత నిర్ణీత వ్యవధి వరకు ఆ రత్నాన్ని అలాగే సీసాలో ఉంచాలి. ఆ అవధి తరువాత రత్నాన్ని సీసాలో నుంచి తీసేవేయాలి. ఆల్కహాలును పూర్తిగా పీల్చుకొనేటన్ని మాత్రలు వేయాలి. తరువాత వాటిని శుభ్రమైన కాగితంపై పోసి ఎండబెట్టాలి. అయితే వీటిని నీడలోనే ఎండబెట్టాలి అని పూర్తిగా ఎండిపోయిన తరువాత మరో శుభ్రమైన సీసాలో పోసుకోవాలి. ఈ సీసాపై అది ఏ గ్రహానికి సంబంధించినదో దాని పేరు రాసి ఉంచుకోవాలి. అనేకసార్లు ఆయన 2, 3 లేదా 7 రత్నాలు కలిపి ఇలాంటి మాత్రలు తయారు చేసేవారు.
ఆ మాత్రలు రోగాలకు రామబాణంలో పనిచేస్తాయనేది నా అనుభవం. ఉదాహరణకు గుండెపోటు లేదా హృదయ సంబంధ వ్యాధులకు చంద్రఘుటికలు రామబాణంలా పనిచేస్తాయి. స్నాయురోగాలకు సూర్యఘుటికలు పనికొస్తాయి. ఒక ప్రఖ్యాత వైద్యునికి వీటిని ఇచ్చి రోగులకు వాడి చూడమన్నాను. ఆయన నాతో ఇలా అన్నారు: వీటి పేటెంట్ నాకు ఇస్తే కోటీశ్వరుడిని అయిపోతాను, ప్రపంచఖ్యాతి పొందే వాడిని అని. కేన్సర్, కుష్టు, మతిమరుపు, ఆస్త్మా, నిద్రారాహిత్యం, మస్తిష్క రోగాలు, పోలియో, క్షయ, మధుమేహం, స్నాయురోగాలు, హెర్నియా చికిత్సలలో నాకు కీర్తి. పై రోగాలను నిర్మూలించటంలో నా సాఫల్యం, దేశవ్యాప్త సన్మానం అంతా ఈ మాత్రల వల్లనే సిద్ధించాయి. ఏ రోగం ఏ దశలో ఉంది, దానికి ఏ రత్న సమ్మిశ్రితం వాడాలి అన్నదానిపై సాఫల్యం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సాఫల్యం అంతా నన్ను పుత్రసమానునిగా ఆదరించి ఈ జ్ఞానాన్ని అందించిన సీతారామస్వామీజీకే చెందుతుంది. ఆయన రత్న ఔషధి విజ్ఞానాన్ని నాకు అందించటంలో ఎలాంటి లోభమూ చూపించలేదు. సీతారామస్వామిలో ఎన్ని సుగుణాలున్నా ఆయన స్వార్థపరుడు కూడాను. జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవటంలో 3 పద్ధతులున్నాయని ఆయన సిద్ధాంతం. జ్ఞానాన్ని జ్ఞానం అందించి పొందవచ్చు, జ్ఞానాన్ని డబ్బు ఇచ్చి పొందవచ్చు, జ్ఞానాన్ని సేవ చేసి పొందవచ్చు అన్నది ఆయన అభిప్రాయం. నా దగ్గర నుంచి తాంత్రిక విద్యలను నేర్చుకున్న తరువాతనే ఆయన నాకు చికిత్సా విజ్ఞానాన్ని అందించారు. కేవలం తాంత్రిక విద్యలను నేర్చుకోవటమే కాదు, ప్రయోగించి చూసుకున్నారు కూడాను. తాను నా నుండి పొందిన జ్ఞానం ప్రామాణికమైనదనే విశ్వాసం కుదిరిన తరువాతనే ఆయన నాకు చికిత్సా విజ్ఞానాన్ని బోధించడం ప్రారంభించారు. తాంత్రిక క్షేత్రంలోని సమ్మోహన విద్యలో ఉన్న 3 దశలను నేర్చుకోవాలని ఆయన కోరిక. అత్యంత కఠోర హృదయుడైన పురుషుని అయినా పశువులా వశం చేసుకోవాలని ఆయన వాంఛ. దానికోసం ఆయన నన్ను గురువుగా సంభావించారు. నేను చెప్పిన పద్ధతిలో అతి కఠినమైన సాధన చేశారు. తన లక్ష్యాన్ని సాధించారు. ఒకరోజు ఒక విచిత్ర సంఘటన జరిగింది. సీతారామస్వామి సమ్మోహన విద్య నేర్చుకుంటున్న రోజులవి. ఆయన అప్పటికి ప్రారంభ దశలోనే ఉన్నారు. ఎదుటి వ్యక్తిని సమ్మోహితులను చేయటం వచ్చిందే కాని ఆ సమ్మోహన దశ నుండి వారిని బయటకు తీసుకురావటం ఇంకా నేర్చుకోలేదు. ఆ రోజుల్లో ఇంటికి ఆయన మరదలు, భార్య చెల్లెలు వచ్చింది. ఆమెకు 17, 18 ఉంటాయి. కొత్తగా పెళ్లయింది. సీతారామస్వామి తన సమ్మోహన తంత్రజ్ఞానాన్ని ఆమెపై పరీక్షించదలచి ఉదయమే ఆమె పేరిట సమ్మోహన తంత్రాన్ని ప్రయోగించారు. ఆమె సమ్మోహితురాలే ఇల్లంతా తిరిగింది. ఒకసారి సీతారామస్వామి చెయ్యి పట్టుకుంది. నేను ఆ రోజు గ్రామంలో లేను. స్వామి భార్య ఈ సంఘటన చూసి ఆయనను పక్కకు తీసుకెళ్లి మంచి చెడుల గురించి బోధించింది. అలానే చెల్లెలికి కూడా పాఠం చెప్పింది. కాని ఆ మరదలిపై ఆ పాఠాలు ఏవీ పనిచేయలేదు. స్వామీజీకి ఏమీ తోచక ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. 2-3 నిమిషాల తరువాత స్వామీజీ కోరిన ఇల్లంతా వెతికిన మరదలు కూడా ఆయన కోసం బయటకు వచ్చేసి వీధిన పడింది. సీతారామస్వామి ఆలయానికి వెళ్లారు. ఆమె కూడా ఆలయానికి వచ్చింది. ఆమెను చూసి కంగారుపడిపోయిన స్వామీజీ ఆమెను ఇంటికి పొమ్మని చెప్పినా ఆమెపై ఆ మాటలు పనిచేయలేదు. స్వామీజీ ఆలయం వెనుక ఉన్న తన తప ప్రదేశానికి వెళ్లారు. అదొక కుటీరం. దాని పేరు తపోవనం. ఆమె కూడా ఆయన వెంటే వెళ్ళింది. ఇక అప్పుడు స్వామీజీ నిజంగా గాభరా పడ్డారు. తామిద్దరినీ అక్కడ ఎవరైనా చూస్తే. స్వామీజీ అక్కడ నుండి తిన్నగా ఇంటికి వచ్చి కూచున్నారు. మరదలు కూడా ఆయన వెంటే వచ్చింది. ఆయన మేడ మీద తన గదిలోకి వెళ్లి తలుపులు బీడాయించుకున్నారు. సాయంత్రం వరకు ఆమె ఎన్నోసార్లు తలుపులు తట్టింది రహస్యంగా. కాని ఆయన తలుపు తెరవలేదు. ఆయన భార్యకు కంగారు ఎక్కువైపోయింది. ఆయన గది లోపల ఏం చేస్తున్నారు? ఆత్మహత్యగాని చేసుకోలేదు గదా. ఆమె కూడా ఎన్నోసార్లు తలుపు తట్టింది. తలుపులు తీయమని బతిమాలింది. కాని స్వామీజీ ఒకటే మాట చెప్పారు: నారాయణ్ తిరిగి వచ్చేవరకు నేను తలుపులు తెరవను. సాయంత్రం దాదాపు 7 గంటలకు నేను తిరిగి వచ్చాను. అప్పటిదాకా ఆయన భార్య గగ్గోలుగా ఏడుస్తూనే ఉంది. స్వామీజీ తలుపులు బీడాయించుకుని కూచున్నారు. ఆయన మరదలు తిండి తిప్పలు లేకుండా పడి ఉంది. స్వామీజీ భార్య విషయం అంతా చెప్పింది. నేను పైకి వెడుతుంటే
అప్పటిదాకా తలుపులు బాది బాది నిరాశతో మెట్లు దిగుతున్న ఆయన మరదలు కనిపించింది. నేను స్వామీజీని పిలిచాను. నా గొంతు వినగానే చటుక్కున తలుపు తెరిచి నన్ను లోపలికి లాగే మళ్లీ తలుపులు వేసేశారు. ఆయన, పొద్దుటినుంచి అభోజనంగా ఉన్నాను, నిద్రపోతున్నాను, కాని నా పరువు గంగలో కలిసిపోతోంది అంటూ మరదలిపై చేసిన ప్రయోగాన్ని వివరించాడు. అంత క్లిష్ట పరిస్థితిలోనూ నాకు నవ్వు వచ్చింది. సమ్మోహన మంత్రాన్ని నేర్చుకున్నారు కాని సమ్మోహన ఉచ్చాటన మంత్రాన్ని ఇంకా నేర్చుకోలేదు. అరకొర జ్ఞానం ఇలాంటి ఇబ్బందులలోనే పడేస్తుంది అన్నాను. స్వామీజీ చేసిన సమ్మోహన తంత్రానికి నేను ఉచ్చాటన చేశాను. ఆ సమ్మోహనం విడిపోగానే ఆయన మరదలు నిర్మల స్థితికి వచ్చేసింది. పొద్దుటినుంచి జరిగినది విని సిగ్గుతో బాధపడి మరునాడే తన ఊరికి వెళ్ళిపోయింది. అసలు సంగతి తెలియటంతో స్వామీజీ భార్యకు ఆయన పై ఉన్న అనుమానం తొలగిపోయింది. ఇంటి వాతావరణం మళ్లీ దారిన పడింది. చికిత్సారంగంలో ఆయన జ్ఞానం అలౌకికమైనది. నాడీ పరీక్షలో ఆయన నిష్ణాతులు. నాడి చూసి రోగం ఏ దశలో ఉందో చెప్పేవారు. నాడీ పరీక్షకు సంబంధించి ఆయన ఒక గ్రంథాన్ని రచించారు. అది ఒక అద్భుత గ్రంథం. 800 పుటలలో నాడీ పరీక్షకు సంబంధించిన సూక్ష్మతమ అంశాలను, ప్రయోగాలను, అనుభవాలను క్రోడీకరించారు. నాడీ విజ్ఞానంపై రచితమైన ఈ గ్రంథం ఈ ప్రపంచంలోనే అద్భుతమైనదని, దీనికి సాటైన గ్రంథం మరొకటి లేదని అనటంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. ఆ గ్రంథాన్ని ప్రచురించననే షరతుపై దానిని ఆయన నాకిచ్చారు. తరువాత నా విన్నపాలను అంగీకరించి తాను జీవించి ఉండగా ఆ గ్రంథాన్ని ప్రచురించరాదని అన్నారు. స్వామీజీ బ్రహ్మలీనులైన సంవత్సరం తరువాత ఆ గ్రంథం ప్రచురితం అవుతుంది. అలా ఆదేశించటంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటో తెలియదు. మీరింకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.